నా మిత్రుడు అన్నట్టు నువ్వు ఉన్న కాడ ఉండవు కేసీఆర్ అన్నట్టు మళ్ళీ నేను ఇప్పుడు ఈ దుకాణం పెట్టి ఇవాళకి అయిపోదు ఈ సభ ఉపన్యాసం చెప్తే పోదు చీఫ్ సెక్రటరీ గారికి అదే చెప్పిన గోరేటి వెంకన్న గారిని ఇద్దరం కలిసి చెప్పినాం పోయిన తర్వాత మొత్తం దళిత ఉద్యోగుల సభలు పెడతాం దళిత రచయితల సభలు పెడతాం దళిత మేధావులందరినీ హైదరాబాద్ రప్పించి మాట్లాడతాం ఏ విధంగా దీన్ని విజయవంతం చేయాలనో ఏ విధంగా తీసుకుపోవాలనో వాళ్ళ భుజస్కంధాల మీద ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పగిస్తాం ఆ రకంగా గొప్పగా తీసుకొని పోతాం చివరికి ఒక మాట చెప్పాలి తెలంగాణ ఉద్యమానికి పోయినాడు హరీష్ నాతో ఉండేవాడు అప్పుడు మేము నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని నేను నా భార్యని అడిగిన ఏమమ్మా మరి ఉద్యమానికి పోదామా ఏమంటావని అడిగిన మనం పిల్లల గురించి ఇప్పుడు చేసేది ఏం లేదు నువ్వు నేను తినేదంతా పావుసేరు బియ్యం కొట్లాడు మంచిదే అని చెప్పింది న్యాయం ఉంది కాబట్టి కొట్లాడమన్నది మొన్న కూడా అడిగిన దళిత బంధు ఉద్యమాన్ని చేపడుతున్నాం నువ్వేమంటావమ్మా అని అడిగితే వాళ్ళకి నిజంగానే వాళ్ళ పరిస్థితి అన్యాయంగా ఉంది నువ్వు మొండి పట్టు పడతావు కదా ఏదైనా పడితే చెయ్యి తప్పకుండా చెయ్యి నువ్వు గెలుస్తావు పో అని చెప్పి నాకు ఆమె కూడా ఆశీర్వచనం ఇచ్చింది అంటే ఏ విధంగా చూసినా ఇప్పటిదాకా నా జీవితంలో నేను చేపట్టింది ఏది కూడా వెనుకకు పోలే ముందరికే పోయినందు తప్ప వెనుకకు పోలే కాబట్టి మనమందరం కూడా 50 మంది తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సంతోషించే విధంగా భారతదేశమే మన దగ్గర నేర్చుకొని పోయే విధంగా మనం ముందుకు పోవాలి మరొక్కసారి హుజూరాబాద్ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా ఒక మాట చివరికి నేను చెప్తా చాలా గొప్ప మాట ఇలా మా దళిత మంత్రి గారు దళిత ఎంపీలు దళిత ఎమ్మెల్యేలు అందరు ఈ స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళ వర్క్షాప్ పెట్టినాం ఆడ మాట్లాడుతున్నాం నేను చెప్పిన ఇంత గొప్ప పని మనం చెయ్యాలంటే మనకు కావాల్సింది అద్భుతమైనటువంటి ఓపిక అద్భుతమైనటువంటి సహనశీలత ఓర్పు నేర్పు మనకు చాలా అవసరమని చెప్పిన అదే పద్ధతులలో హుజూరాబాద్లో కానీ ఇంకో బాద్లో కానీ పక్క హుస్నాబాద్లో కానీ మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి కేసీఆర్ నిజంగానే వీరుడులాగా మాట్లాడినుంటే చరిత్ర పుటలలో నీకొక అక్షరమైన నీకు స్థానం ఉండేది కేసీఆర్ ఇవాళ నీ మీద నమ్మకం లేకపోవడం వల్ల 100 మంది శాసనసభ్యులను 9 మంది మంత్రులను ఐఏఎస్లను మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాను అది కూడా నీ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం పర్వాలేదు కానీ చివరికి భార్య శోభమ్మను కూడా ఇందులోకి లాక్కొచ్చినావు ఇంట్లో నా భార్య శోభమ్మని అడిగినా ఇది ఎట్లా చేయాలి మా శోభమ్మ చెప్పింది నువ్వు అనుకుంటే అవుతావని తన సిగ్గులేని తనానికి దిగజారుడు తనానికి ఒక్క శాసనసభ గెలవడానికి ఇంత నీచాతి నీచమైన స్థాయికి కేసీఆర్ గారు దిగజారిపోయినరంటే ఆయన జీవితంలో అదో పాతాళానికి పడిపోయాడు శోభమ్మ అంటే నాకు కూడా గౌరవం నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఈ పాపాల భైరవుడు ఎట్లున్నా భర్త కాబట్టి ఆమె భరించింది మౌనంగా రోధించింది అట్లాంటి శోభమ్మను కూడా ఇయ్యాల నువ్వు హుజూరాబాద్ ఎన్నికలలో గెలవడానికి సాక్షి సంతకం పెట్టిస్తున్నావు అంటే నీ మనసాక్షి ఎట్లొప్పుకున్నది కేసీఆర్ అని నేను అడుగుతున్నా నీ పాపాలలో ఆమెను కూడా భాగస్వామిని చేసి నీ జీవిత భాగస్వామి అయిన శోభమ్మను కూడా నీ పాపాలలో భాగస్వామిని చెయ్యడానికి దిగజారినవంటే నిజంగా నేను జాలిపడుతున్న కేసీఆర్ నీ మీద ఇన్నాళ్ళు నీతో కొట్లాడాలన్నా నీ మీద పోటీ చేయాలన్నా నీ పార్టీ మీద ప్రజల తరఫున యుద్ధం చేయాలంటే నాకు ఉత్సాహం ఉండేది ఇవాళ నువ్వు చచ్చిన పాము కంటే హీనంగా తయారైనవు నిజంగా నీకు ఈరోజు దుర్దినం కేసీఆర్ ఈరోజు నువ్వు చెప్పుకునేవాడివి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చావు నోట్లో తలబెట్టినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అని నువ్వు చెప్పినావు సరే మాకు నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు వినట్టు ఊరుకున్నాం కానీ ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత నిజంగా నాకు ఎంత జాలి కలిగిందంటే ఇక చెప్పొద్దు ఇంటికెళ్ళి ఏ మాత్రానికి మానవత్వం ఉన్న శోభమ్మ క్షమాపణ చెప్పు
మాట చెప్పాల్సిన పని లేదు. నీ భాగస్వామి అయినందుకు ఆమెను అవమానించకు దయచేసి. నీ నీచమైన రాజకీయాలకు ఆవిడకి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడొచ్చినా ఇంత అన్నం వండి పెడుతుంది, ఎవరొచ్చినా ఇంత అన్నం పెడుతుంది ఆమె. ఎవరొచ్చినా కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోందని చెప్పి ఇంత వడ్డించే సంస్కారం శోభమ్మకు ఉంది. అంతో ఇంత నాకు కూడా వ్యక్తిగతమైన పరిచయం ఉంది. దయచేసి ఒక ఎన్నిక కోసం నీ సహధర్మచారిని కూడా నువ్వు చర్చలోకి లాగడం అనేది కేసీఆర్ నీ స్థాయికి దాగదు. ఇది ధర్మం కాదని చెప్తున్నా. ధర్మపత్నిని ఇందులోకి లాగడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.